శ్రీనివాస్ గారు, ఒకవైపు పార్టీని వీడుతున్నారు నాయకులు, మరోవైపు కవితని అరెస్ట్ చేశారు. ఇది పార్టీ శ్రేణులను కుంగుబాటుకు గురిచేసిందంటారా? అస్సలు చెయ్యదండి. ఎందుకంటే మాకు అలవాటు జైళ్ళకు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడేటప్పుడు ఎన్ని పోలీస్ కేసులు, ఎన్ని అరెస్టులు. ఒక రోజైతే అసలు మమ్మల్ని కేటీఆర్ గారు మేము రైల్వే పట్టాల మీద తర్వాత ఇక్కడ ధర్నాలు చేస్తూ ఉంటే మమ్మల్ని వ్యాన్లు వేసుకెళ్ళి ఒక గంటలో వదిలేస్తామని గోల్కొండ కింద ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో వేస్తే ఆ రోజు నైట్ 9 గంటలకు వదిలేన్నారు. సో ఆ రకంగా అదే గోల్కొండ ఆ రోజు ముచ్చట్లు పెట్టుకున్నాం, మేము స్వాతంత్ర దినోత్సవ జెండా అక్కడ ఎగిరేసినాం. అంటే కాలం అన్ని విషయాలని, ప్రజలు అన్ని విషయాలని, చైతన్యవంతమైనటువంటి ప్రజలు, తెలంగాణ ప్రజలు, అటువంటిది ఏమి ఉండదు. అందులో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నేను ఇంతకుముందే చెప్పాను, ఎన్నో ఆటుపోట్లను చూసినాం. మా నాయకులకు అరెస్టులు కొత్త కాదు, మా నాయకులకు నిర్బంధాలు కొత్త కాదు. సో మమ్మల్ని అనేక మందిని, మేమందరం దెబ్బలు తిన్న వాళ్ళమే ఉద్యమంలో. అనేక లాఠీ చార్జులు, బాష్పవాయు గోళాలు, ఉల్లిగడ్డలు జేబులో పెట్టుకొని మేము సకల జనుల సర్మకు పోయి ఆడ బాష్పవాయు గోళాలు వస్తాయి, ఉల్లిగడ్డలు ముక్కాడ పెట్టుకొని పోరాటం చేసిన వాళ్ళం. సో ఆ రకంగా మాకు ఇది కొత్తేం కాదు. సో ఇవి రాజకీయపరమైన కుట్రలు. ఆ రోజు ఒక ప్రాంత విముక్తికి పోరాటం చేసేటప్పుడు ఇంకెక్కువ నిర్బంధం ఉండేది. ఇవైతే అసలు మేము ఊహించేటియే ఈ రకంగా చేస్తారని. కేంద్రంలో వారు అధికారంలో ఉన్నారు, వాళ్ళు చేతిలో ఉన్నటువంటి సంస్థలు అనుబంధ సంస్థలుగా, వారి పార్టీ అనుబంధ సంస్థలుగా మారిపోయినాయి ఈరోజు. సో ఆ ఏజెన్సీస్ చేస్తూ ఉన్నాయి, చేయనియండి, చూద్దాం వారి ప్రక్రియ. ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండగా, సుప్రీంకోర్టులో అఫిడవిట్ వాళ్ళు ఒక అండర్టేకింగ్ ఇచ్చి కూడా ఈరోజు అక్రమంగా ఎన్నికలు వస్తున్నాయి, ఒక్కరోజు నోటిఫికేషన్ ముందు ధన్మని తీసుకొని పోయినరు. వాళ్ళు చేయనియండి, దాంతో వాళ్ళు అట్లా చేస్తేనే మేము గెలుస్తామని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ప్రజలు ఏం తీర్పిస్తారో చూస్తారు కదా రేపు. అల్టిమేట్గా ప్రజలు ఇచ్చే తీర్పు మనం ప్రజాస్వామ్యంలో గౌరవించాల్సిందే. మా కార్యకర్తలలో ఎక్కడ కూడా మా నాయకులు కూడా అధైర్యపడేది లేదు. వారు ఎన్ని కేసులు పెట్టినా పర్వాలేదు, ఎన్ని నిర్బంధాలు పెట్టినా పర్వాలేదు, ఎన్ని కుట్రలు చేసినా వాటిని ఛేదించుకొని ముందుకు పోతాం. రైట్ అండి.